నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంలోని గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలు, బట్రస్ డ్యాం, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ వంటి పనుల్ని ఆయన తనిఖీ చేస్తారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు పనులు, కుడి ఎడమ కాలువల అనుసంధానం వంటి అంశాలపై చర్చించి తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతమైన పెను మార్పు జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇండియాలో హైయెస్ట్ హార్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్, నాట్ మహారాష్ట్ర, నాట్ యూపీ, ఆంధ్ర. అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ. ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి గ్లోబల్ హబ్. క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడుండే అడ్వాంటేజెస్. అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్. ఫస్ట్ డే ఇక్కడ మీరు ఉన్నారు, చాలామంది ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్టులో మీరు అసోసియేట్ అయ్యారు. నేను వచ్చినప్పుడంతా వచ్చారు. నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను. ఎవ్రీ మంత్ ఒకసారి ఒక నెలకు కానీ 2 నెలలకు ఒకసారి 60 సార్లు 70 సార్లు ఇక్కడికి విజిట్ చేశాను. ఎన్నో కష్టాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం. కాంట్రాక్టుల్లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం. 72% పూర్తి చేశాం. 5 ఏళ్లు వచ్చేసింది, 2% పూర్తి చేశారు. మళ్ళీ పట్టిసీమని మాట్లాడితే పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసిపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు. రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మీరు అందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో. నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తిగా. సాక్షి తప్పుడు రాతలపై వేసిన పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ కి మంత్రి నారా లోకేష్ నేడు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్స్ పూర్తి కాగా 3వసారి లోకేష్ హాజరవుతున్నారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఆ వాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తన పరువుకి నష్టం కలిగించే విధంగా ఈ కథనం ప్రచురించారని లోకేష్ తన న్యాయవాదుల ద్వారా సాక్షి పత్రికకి రిజిస్టర్ నోటీస్ పంపించారు. సాక్షి ఎలాంటి సహేతుకమైన సమాధానం ఇవ్వనందున నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినప్పుడు కావాలని తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నన్ను డిఫేమ్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో లాంజ్లో స్నాక్స్కి సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలుపెట్టాను. ఎవరన్నా కానీ మీడియా మిత్రులు కానీ ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వేయబోతున్నాం,
మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటనేది జనరల్గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజులు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరుతాం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ వెస్ట్ బైపాస్ లో కాజా నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు వాహనాల రాకపోకలకి అనుమతులు ఇవ్వనున్నారు. తాత్కాలిక ఏర్పాటుతో గుంటూరు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగా వెళ్లకుండా నేరుగా వెళ్లటానికి వీలవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. వీరిద్దరి మధ్య డిన్నర్ మీటింగ్ జరగనుండగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ వేదిక కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన ఇరువురు నేతలు చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం సాధించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కోసమే గత ప్రభుత్వం తెలంగాణలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ మొక్కుబడిగా చేపట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు అలాగనే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సరిచేస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం తప్పిదాలతో ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు, 4 జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై ప్రత్యేకంగా నివేదిక తెప్పించి అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అడిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు అడిగింది మహబూబ్నగర్ జిల్లాలోని 2 మండలాలు గండేడు, మహమ్మదాబాదు, వికారాబాద్కి జిల్లాలకు షిఫ్ట్ చేస్తే అక్కడుండే నిరుద్యోగ యువతకి మంచి జరుగుద్దని, అదే రకంగా వీరేశం గారు వారి నియోజకవర్గంలో కొత్త మండలం ఒకటి కావాలని, కొత్త డివిజన్ ఒకటి కావాలని, అదే రకంగా హరీష్ రావు గారు టౌను రూరల్లో ఉంది బైఫర్కేషన్ చేసి 2 మండలాల కింద విడగొట్టమని అడగటం జరిగింది. ఇంకా ఈ సభలో చాలామంది సభ్యులు ఈ రెవెన్యూకు సంబంధించిన కొన్ని గ్రామాలు, కొన్ని మండలాల్లో సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా చేయని కారణంగా ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి మండలానికి ఇబ్బందులు అవుతున్నాయని, అదే రకంగా మండలాలని ఉండాల్సిన సైంటిఫిక్గా ఒక జిల్లాలో కాకుండా వాటిని పక్క జిల్లాలో ఉండటం వలన మాకు ఇబ్బంది కలుగుతుందని, నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒకే నియోజకవర్గం 4-5 జిల్లాల్లో ఉంది మా మండలాలు, మాకు ఇబ్బంది జరుగుతున్నాయని, ఇలా చాలామంది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ మండలాలు, కొత్త మండలాలు చేసే విషయంలో కానీ, కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో, వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో, వారికి పొగిడే వారికి ఒక మండలమో, పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు మరింత వేగం పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాల కోసం బుధవారం నుంచి భూ సమీకరణ ప్రారంభిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఎండ్రాయి, వడ్డమాను గ్రామాల నుంచి 2వ దశ భూ సమీకరణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా రివర్ ఫ్రంట్ లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో 1 ఏకర్ ల్యాండ్ ఇచ్చేటట్టుగా, అది ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు మీద
మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్ లో ఉంది. బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతుంది. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాసెస్ ప్రకారం యాక్చువల్ గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి నిర్ణయించి పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయ్, అదేవిధంగా తుళ్లూరు మండలంలో ఉండే వడ్డమాను, ఈ రెండిట్లో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ 7 గ్రామాలకి అథారిటీ అండ్ కేబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకుని మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల కూల్చివేతల ప్రక్రియ ఘర్షణలకు దారితీసింది. తుర్కుమాన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజు ఎలాహి మసీదు శ్మశాన వాటికకు ఆనుకొని ఉన్న భూమిలో కూల్చివేతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో 5 పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగుల వలస గ్రామంలో ఏనుగులు హల్చల్ చేశాయి. నిన్న రాత్రి గ్రామంలోకి వచ్చిన ఏనుగులు ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. సుమారు 70 బస్తాలను గజరాజులు నాశనం చేశాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్కడ ఏనుగులు సడన్ గా వచ్చాయి. అవి అందులో 70 బ్యాగులు ధాన్యం ఉన్నాయి. సడన్ గా అవి తినేసాయి. ఇప్పుడు మేము ఏడ్ చేయడం మాకు అర్థం కావట్లేదు. పంట నష్టపరిహారం ప్రభుత్వం కల్పించాలని మేము ఆశిస్తున్నాం. ఈ పండగ ముందు మాకు ఇవే అనుకుని నమ్ముకుని ఉన్నాము. మరి దీనికి ఆధారంగా ఏ విధంగా మీరు చేస్తారు మాకు అర్థం అవ్వట్లేదు. అది మా వినపం. తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ సహా 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జనవరి నెలాఖరులోపు అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన పవన్ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. తీర ప్రాంత వెంబడి ఉన్న మొక్కలకు భద్రత కల్పించడం, అటవీ భూముల ఆక్రమణలకి గురికాకుండా చూసే బాధ్యతను తీర ప్రాంత నివాసిత సమాజాలకు అప్పగించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపటం సీఎం తనకు ఇచ్చిన వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాల్లో ఒకటని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అనుబంధంగా ఉండే అన్ని ప్రభుత్వ శాఖలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను పరిగెత్తించాలని నిర్దేశించారు. తీర ప్రాంతం మొత్తాన్ని 5 కిలోమీటర్ల వెడల్పు పచ్చదనంతో నింపేయాలని, ఆ పరిధిలో మడ, సరుగుడు, తాటి చెట్లతో నింపేసి తుఫానుల నుంచి తీర ప్రాంతానికి, తీర ప్రాంతం వెంబడి ఉన్న ఆవాసాలకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును 3 దశల్లో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీ రాజధాని అమరావతి కోసం 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభంలో గందరగోళం ఏర్పడింది. వడ్లమాను వద్ద జరిగిన గ్రామ సభలో మంత్రి నారాయణను పలువురు రైతులు నిలదీశారు. మాకు నమ్మకం లేక కాదు, భవిష్యత్తులో ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఇచ్చే హామీని అగ్రిమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్లలో అభివృద్ధి చేయకపోతే పరిహారం చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని తెలిపారు. రాజధాని ఇక్కడే ఉంటుంది అనే అంశాన్ని ఢిల్లీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉందని మొన్న ఒక సీనియర్ కమిటీతో చెప్పారు. రాజధాని కట్టబడతాం లేకపోతే 9.14 లేకపోతే నీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన వేస్తే మాట అనే దానికి సమాధానం ఉండాలి. మంత్రి గారు అంటున్నారు పూర్తిగా వినండి. మీరు అడిగినట్టు సవాల్ చేస్తాను. ఆ ల్యాండ్ పోలింగ్ జరిగిన రోజుల్లో
అభివృద్ధికి సంబంధించి 8 సంవత్సరాలు పట్టింది. ఈ సంబంధించి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ భూమి సేకరణ తీసుకున్న సందర్భంలో 3 సంవత్సరాల కంటే లోపే అభివృద్ధి చేసి చూపిస్తాం అనేది ఖచ్చితం. మీరు హామీ ఇస్తున్నారని మేము అంటే అగ్రిమెంట్ లో పెట్టమంటున్నాం. అది దాంట్లో తప్పే ఉంది అంటున్నాం. 40 రోజుల్లోపు ఈ ఊళ్ళో సేమ్ యాజ్ లీజ్ గా ఇప్పుడు 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏవైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటానికి వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వం మెడలోంచి అభివృద్ధి చేయించుకోగలిగారా? పండితుతో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? అలా చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను అడిగాను. ఈ డౌట్ ఏంటంటే ఆయన 3 రాజధానులు పాట పెట్టి ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తే ఇప్పుడు వచ్చే అభివృద్ధి కండిషన్ పెట్టమంటున్నాను. నా మాట రాజధాని ఎక్కడ ఉంటే మాట్లాడి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అభివృద్ధి కార్యక్రమం గురించి 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. నేను కూడా నాకు హామీ ఇవ్వండి. కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా అదే సిఆర్టీ యాక్ట్లోనే మిర్చి ధరల విషయంలో గత ఏడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్ష సమావేశం నిర్వహించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో మిర్చి ధరలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. గత ఏడాది ధరలు అధికంగా ఉండటంతో రైతులు విపరీతమైన మిర్చి సాగు చేశారని దాని ప్రభావంతో మార్కెట్లో సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు నిలకడగా ఉంటాయో రైతులకి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా సూచించారని మంత్రి తెలియజేశారు. గత ఏడాది 1.96 లక్షల హెక్టార్లలో పండించడం జరిగిందని, ఈ ఏడాది 1.6 లక్షల హెక్టార్లలో పండించడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ నుంచి జాన్ వరకు పంట మార్కెట్కు వస్తుందని తెలిపారు. 13.88 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని తెలిపారు. గత ఏడాది 6.62 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉండగా ఈ ఏడాది 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉందని చెప్పారు. సీజన్లో 45,000 నుండి 55,000 బస్తాలు మొత్తంగా 1,00,000 బస్తాలు వస్తాయని తెలిపారు. తేజ రకం మినహా మిగిలిన రకాలకు ధరలు ఆశాజనకంగా ఉందని చెప్పారు. సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి, ముందుగుండే అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. ఈ సమావేశం అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు, ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఏజెంట్లు, ఎవరైతే కమిషన్ ఏజెంట్లు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాం. అయితే ఈసారి మిర్చి రేట్లన్నీ కూడా చాలా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. దీనికి 2 కారణాలు. ఒకటి, గత సంవత్సరం విపరీతంగా మిర్చి పండించారు. మన దగ్గర ఒక అలవాటు ఏంటంటే ఒక సంవత్సరం ఒక పంటకి రేటు బాగా వస్తే అందరూ అదే పంట మీదకి వచ్చి క్రైసిస్లన్నీ కొని తెచ్చుకుంటున్నారు. ఈసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. ఎంత పంట వేస్తే ధరలు బాగుంటాయి, ఏ పంట వేస్తే ధరలు బాగుంటాయి, ముందుగుండే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి పంటలు వేసే విధానాన్ని ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటను తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాప్ని పెంచాలని చెప్పి డిపార్ట్మెంటు రైతులకి అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం, గత సంవత్సరం 1,96,000 హెక్టార్లలో పండించినటువంటి మిర్చి పంట
ఈ సంవత్సరం 1,06,000 మెట్రిక్ టన్నులకి తగ్గింది. అయితే గత సంవత్సరం ఏదైతే మిర్చి పండించారో ఆ రైతులందరూ కూడా కొంతమంది పత్తి ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నారు, చాలామంది మొక్కజొన్న ఆల్టర్నేటివ్గా ఎంచుకోవడం వల్ల మనకి ఈరోజు మిర్చి పంట తగ్గింది. ఇప్పటికే రేట్లన్నీ చూస్తే ఎన్నికల హామీలను విస్మరిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజల ఓటే చంద్రబాబుకు శాపంగా మారుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాలు, ఇబ్బందుల గురించి ఆలోచించే పరిస్థితులు కూటమి నాయకులు లేరని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం సమకూరుస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 10 మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధం కావటం సిగ్గుచేటని తెలిపారు. చంద్రబాబు పీపీపీ విధానం విషయంలో వెనక్కి తగ్గకపోతే ప్రజలు చంద్రబాబును వెనక్కి పంపిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం నేల విడిచి సాగు చేస్తూ ఉంది. ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందుల్ని కనీసం మాట్లాడేటటువంటి స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా పేదవాడికి, అన్ని వర్గాల ప్రజానీకానికి విద్య, వైద్యం సమకూరుస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తూ వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులను అన్యాయం చేసే పద్ధతులు, ప్రభుత్వ రంగంలో వైద్యం అందడానికి ప్రజలను దూరం చేసే పద్ధతుల్లో పీపీపీ అని ఒకటి తయారు చేసుకొని కూర్చున్నాడు. ఇవాళ 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ తోటి ఆ మెడికల్ కాలేజీలు పాటకు వచ్చినటువంటి వాళ్ళందరూ వెనక్కిపోయినట్టున్నారు. జనంలో ప్రచారంలో ఉన్నటువంటి అంశం మాత్రం ఇదే. ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈనాటికైనా ఇప్పటికైనా పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక్కి పంపిస్తారనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశల వారీ ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుపోతూ ఉన్నాం. పీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి నీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రతిఘటించాలనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైనే ఉంది. దాంట్లో ప్రథమంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్ళీ భోగి పండగ రోజు ఆ భోగి పండగ భోగి మంటల్లో ఆ పీపీపీ జీవో కాపీల్ని దగ్ధం చేయబోతా ఉన్నాం. దానికి ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ప్రజానీకం మొత్తం కూడా స్పందించి ముందుకు రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే చంద్రబాబు గారు రోమ్ నగరం తగలబడతా ఉంటే న్యూరో చక్రవర్తి ఫిడేల్ వాయించినటువంటి పద్ధతి. గుంటూరు నర్సరావుపేట రోడ్లో మినీ భారత సమ్మేళనంగా సరస్ ప్రదర్శన గురువారం నుంచి ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు గుంటూరు వేదికగా జరగనున్న ఈ ప్రదర్శనలో అన్ని రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆహార పదార్థాల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. బుధవారం ఈ ప్రాంగణాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ పులి శ్రీనివాసులు సందర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెంసాన్ గారు ఈ సరస్ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడానికి రాబోతున్నారు. అంటే ఈవెంట్ సరస్ అనే ఈవెంట్ జనరల్గా ఆల్ ఇండియా డ్వాక్రా బజార్. ఇది ముఖ్యంగా మన గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, డ్వాక్రా ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా
అంటే ఏ ప్రొడ్యూస్ అయినా అవ్వచ్చు, వాళ్ళు అనేకమైనటువంటి మైక్రో ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్హెచ్జి ఉమెన్ కలిసి చేస్తామన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఈ ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ సరస్ ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడున్నటువంటి స్థానిక ప్రజానికానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఈవెంట్ వాళ్ళకు మంచి అవకాశం, ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఇక్కడ అమ్ముకోవడానికి, అలాగే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మహిళలు, గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ప్రొడ్యూస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజానికానికి తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇది 3వ సరస్సు ఈవెంటు. మొదటిగా విజయనగరంలో చేయడం జరిగింది, ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు 10 రోజుల కాలంలోనే మహిళలు 12 కోట్ల టర్నోవర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి అందించేలా చేయడం జరిగింది. మరి అలాగే విశాఖపట్నంలో మన డిసెంబర్ 12 నుంచి 25 తారీఖు వరకు చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం 12-13 రోజుల్లోనే 20 కోట్లు పైబడి వాళ్ళ మహిళలందరూ కూడా టర్నోవర్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా చాలా లోకలైజ్డ్ రూరల్ ప్రాంతంలో మనకి నగరాల్లో అందుబాటులో లేనటువంటి ప్రొడ్యూస్ అదంతా కూడా ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు అందరికి దొరకపోవచ్చు. ఆ ప్రొడ్యూస్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న ఆర్ట్ వర్క్ అవ్వచ్చు కానీ, టెక్స్టైల్ అవ్వచ్చు కానీ, లేకపోతే ఈటబుల్స్ అవ్వచ్చు కానీ, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు కానీ, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో మోర్ ఆర్గానిక్ వేలో తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా. నల్లపాడు చల్లావారిపాలెం గ్రామానికి చెందిన పూజల సాంబశివరావు, ఆమె భార్య పూజల రమణ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారి ఆరోపణలలో ఎలాంటి వాస్తవాలు లేవని శివపార్వతి, గూడూరు నాని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఏ ఆధారాలు లేకుండా మాపై అసత్యాలను మీడియా ముందు మాట్లాడటం సరికాదని అన్నారు. మీ వద్ద స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే కోర్టు లేదా పోలీసులను ఆశ్రయించవచ్చని సూచించారు. మాపై అసత్య ఆరోపణలు చేసి మా మర్యాదకు భంగం కలిగించిన కారణంగా మేము వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలియజేశారు. మేమైతే చట్టపరంగా మీపై చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఆ ఆరోపణలు ఏంటంటే, మేము ఇప్పుడు నిలబడిన ఈ స్థలం నల్లబాడు పంచాయతీలో చేరినటువంటి 396D ఈ సర్వే నెంబరు, దీనిని వాళ్ళ స్థలంగా చెప్తూ వాళ్ళు మేమేదో ఈ స్థలంలో వాళ్ళని నెట్టేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ పాకా వేసినట్లు, ఈ స్థలాన్ని మేము కబ్జా చేసినట్లు లేనిపోనివి తీవ్రమైన ఆరోపణలు నా మీద చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనది, నేనేదో వైసీపీ పార్టీలో ఉన్నట్లు అతను చిత్రీకరిస్తూ నా మీద లేనిపోని అన్ని నిందలు మోపుతూ మీడియా సాక్షిగా నిన్న అతను మాట్లాడటం జరిగింది. నేను ఈరోజు మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలందరికీ నిజాలు తెలియాలి అని చెప్పి ఇదిగో నిన్న ఈ సాంబశివరావు గారు నా మీద మాట్లాడుతూ దీని అంతటికి కారణం నేనే అని చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మీకు ఈ స్థలం గురించి వివరిస్తాను. ఈ స్థలం యొక్క యజమాని జంధ్యాల హరిబాబు గారని ఇతనే ఈ స్థలం ఓనరు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంటు ఆయన దగ్గర ఉంది. ఆయనకి డబ్బులు చెల్లించి మేము ఒక అమౌంట్ చెల్లించి ఈ స్థలాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దీని మీద రకరకాలుగా చాలామంది మాట్లాడుతూ నిన్న మీడియా ముందుకు వచ్చినటువంటి పూజల సాంబశివరావు గారి వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు.
ఎవరు అతని చేత మాట్లాడిస్తున్నారో కూడా నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా నేను వ్యాపారంలో ఉన్నాను. హైదరాబాద్లో ఉంది మాది రియల్ ఎస్టేట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.